సోషల్ మీడియా. మీరు ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం గాని ఆలోచన గాని? సార్ నేను అబ్సల్యూట్ గా నా లైఫ్ లో ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఇప్పుడు నేను ట్రై చేయాలి. ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి నేను మైట్ హావ్ మెట్ సమ్ పీపుల్ సమ్ టైమ్. అవును, నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలా సార్లు స్క్రీన్ చేసి చెప్పాను, ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటబుల్. ఐ బిలీవ్ ఇన్ ఐన్ ర్యాండియన్ ప్రిన్సిపల్ of basically I'm against altruism. Altruism is a fundamental tenet of praja seva. Yes, altruist. Yeah, altruism. I'm not an altruist. Altruist కానుడు పాలిటిక్స్ లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ పాయింట్. అది అప్పుడు మీరు ఏమంటే అది లేనప్పుడు ఎందుకు తీసారు సినిమా అంటారు. ఇప్పుడు నేను అండర్ వరల్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ అయినట, లేకపోతే గ్యాంగ్స్టరిజం ని ప్రమోట్ చేసినట్ట, ఏంటది మీనింగ్? సబ్జెక్ట్ మ్యాటర్ అది. As a filmmaker, whatever catches my interest, I try to reflect to the best extent of my capacity possible to create a certain entertaining piece of work. That is my definition of what I am. Exactly, sir. Yeah. I completely honor what you said because you belong to absolutely a different slot. మీ థింకింగ్, మీ తాలూకా హైపోథెటికల్ నేచర్ అనండి, లేకపోతే మీ తాలూకా అవన్నీ వెరీ డిఫరెంట్ స్కూల్. మీరు వెరీ డిఫరెంట్ స్కూల్. బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో, ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో, మీ తాలూకా ఫిలాసఫీస్, మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అండ్ యూ విల్ బి 100% డ్రాగ్డ్ ఇన్ టు దట్ bottomless pit of criticism and controversy. That is what exactly happened now. I am dragged and I don't agree with that. Because to drag me, I need to allow myself to be dragged. నేను దానికి ఎఫెక్ట్ అయినప్పుడు then you can use the word dragged. I am not affected. Because ఇప్పుడు దావలు వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి, maybe momentally you might feel an irritation ఆ పర్టికులర్ టైంలో. But I don't think that download are wrong అన్న, ఎందుకంటే they're part of the same ecosystem అన్నాను. Of course. అది నేను అలా చూస్తాను. మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి, చాలా బ్రాడ్. మీరు ఎవరెవరు చెప్తున్నారు? లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హావ్ నాట్ హెర్డ్ దట్. యానిమల్ ఫార్మ్ గురించి జార్జ్ వెల్ రాశాడు, 1984 అన్న ఒక నవల్ రాశాడు, 48 లో రాశాడు, 84 నావల్. ఇవన్నీ హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు మీదంతా మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు. మా ప్రభు, ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం, ప్రభుత్వాలు మారడం, మీకు ఎక్కడ హింట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ లో? వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆన్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. టు స్టార్ట్ విత్, నేను ఎప్పుడు అసలు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవరాని. అది సేమ్ రీజన్. ఎందుకు? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. నేను నా ఏజ్ కి అట్లీస్ట్ 14-15 గవర్నమెంట్ చూసుంటాను కదా. నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ కానీ, నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు. సో అప్పుడైతే వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది. కానీ గవర్నమెంట్ లో ఎవరు ప్రైమ్ మినిస్టరా, ఎవరు చీఫ్ మినిస్టరా, ఎవరు ఎమ్మెల్యే ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అందుకని నేను పట్టించుకోను. మీరు అంటే దిస్ ఈస్ క్వైట్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ కంట్రీలోకి వచ్చినాయి. టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్. వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి, దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అట్ విల్ బి కంప్లీట్లీ డిసిపేటెడ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి మీకు సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ కూడా మారుతాయి. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఫలానా వేరే వాళ్ళు ఉంటే సీఎం బెటర్ అయ్యేదా, లేకపోతే వేరేగా అయ్యేదా, అది దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఓవరాల్ గా అందరూ కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు. ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హిట్లర్ ఆల్సో, యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ పర్టికులర్ టైంలో మీకు ఇవాళ నేను ఇవాళ కలిసినప్పుడు
మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు, మేబీ 5 years బ్యాక్ వేరేది ఉండొచ్చు, 5 days బ్యాక్ వేరేది ఉండొచ్చు. నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది, మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది. ఆ కంటిన్యూస్ దాంట్లో మీరు చేయలేరు. అవును అవును. అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి మారు, గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ పడదాను. ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 బియ్యం ఇచ్చారు అనుకోండి, అంటే నాకు నిజంగా దాని గురించి అంత రామగారు ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అది చేసినప్పుడు మేబీ దట్ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను, నాకు నిజంగా తెలియదు నిజం కాదు, జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్? రేషన్ బియ్యం నాకు ఎవరో చెప్పారు, వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు. మీరు ఇప్పుడు నేను మీరు పేదవాడు అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నాకు ఆ టైంలో, సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నా, ఎవరు చెప్పారు నాకు, ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు, వీళ్ళందరూ ఇచ్చారు. క్యాలిక్యులేటర్ ఇచ్చాం అనుకోండి చిన్నపిల్లలకి, సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ ఆడు బఠానీకు దానికి అమ్మించాడు అనుకోండి ఒకవేళ, అది డిఫీట్స్ ద పర్పస్ కదా, కానీ దాన్ని మీరు ఎలా ఆపుతారు? సో మీరు వాళ్ళ గురించి అనుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం, ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా? ఎవడు తీయడు. ఏ పాలిటీషియన్ అయినా ప్రజలు ఎదురొస్తుందని చేస్తాడా, ఒక పాలసీ చేస్తాడా? ఎందుకు? అదే చెప్తున్నా, సేమ్ థింగ్. అదే అప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ లో మీరు తప్పవచ్చు. అప్పుడు సినిమా ఎంత కష్టమో అనలైజ్ చేయటం, మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి డెసిషన్ కూడా అంతే కష్టం. ఏ డెసిషన్ తీసుకున్నా అవుట్కమ్ మీరు మెజర్ చేయలేరు. దట్ ఈస్ వేర్ జగన్ గాట్ టోటలీ డ్యామేజ్డ్ అండ్ డిఫీటెడ్. ఐ డోంట్ నో, he could not get. కానీ అది కాదు సార్, అది మీరు అంటున్నారు, ఐ డోంట్ నో. ఇప్పుడు దట్ ఈస్ వాట్ యూ వుడ్ లైక్ టు బిలీవ్ అంటున్నా. Not believe, sir, it happened, sir. It happened, but అదే రీజన్ అని మీరు ఎలా బలగొద్దలు కూడా చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారని కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఐఎమ్ షూర్ నాకు తెలీదు, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. నేను ఏమన్నానంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందని, నేను సినిమా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ వేస్తాను. ఆఫ్ కోర్స్ ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయిందని అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ పండలేదు అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది అంటాడు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటాడు. ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టికులర్ రీజన్ తో ఫెయిల్ అందని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు? సేమ్ థింగ్ విత్ పొలిటికల్ పార్టీ. అవునండి, మీ ఒపీనియన్ మీరు క్లియర్ గా చెప్పగలుగుతారు, కానీ యూ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను చెప్పేది. బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక పర్టికులర్ చాలా కరెక్ట్ గా ఏమంటారు దాన్ని ప్రెడిక్ట్ చేసిన, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన ఒక అనలిస్ట్, ఏమంటుంది అని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు, అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది కొత్త, ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3 అంటే నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే, ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. రెండు, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళని కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు? జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలియదు, కానీ కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్ గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అదే నేను చెప్పేది. సో ప్రతి ఒక్కడి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే సార్, మీరు అందాక ఓ మాట మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో, అప్పుడెప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్న దాని మీద పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. తిరుపతి లడ్డు అన్నది
దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ. బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ, ఆల్ దట్ వాజ్ రిడిక్యూల్డ్, దట్ ఆల్ దట్ వాజ్ డిరైడెడ్, డిస్డైన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు సర్ఫేస్ నౌ. దాన్ని కెన్ ఎనీబడి ఛాలెంజ్ ఇట్ సార్? ఛాలెంజ్ వాట్ ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు 5 ఏళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి అధికారులకు తెలీదా కొండ మీద జరుగుతున్న అధికారులకి? ఇప్పుడు నాకు బికాస్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు, అసలు నేను తెలియదు నాకు దాని గురించి ఏమి. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు, అది తెలుసుకోవటానికి ఉన్న ఎవెన్యూస్ ఏమి ఉన్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీసు, నాకే మా అయితే 10,000 మంది ఉంటారు నా దగ్గర, వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను. అవునండి. ఐ విల్ సడన్లీ గెట్ టు నో వన్ డే ఇది జరిగిందని. మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్. నాట్ టుడే. మీరు శివ సినిమా చేయకముందు దగ్గర నుంచి, మీరు ఎర్రమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్, ఐ ఎండోర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్. నాట్ దట్ ఐ సర్టిఫై రాటిఫై. ఇక్కడ ఏంటంటే నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే, తిరుపతి లడ్డు పాడైపోయింది, వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజున టు అపోజ్ దట్? చెయ్యలా. బికాస్ యథా రాజా తదా ప్రజ. జగన్ అక్కర్లేదు తిరుపతి లడ్డు గురించి, వీళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ అని అన్నారు, బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ. మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా, అండ్ ది పీపుల్ 100% కాల్ ఇట్ ఇన్ జనరల్ దట్ ఈస్ మార్ఫింగ్. ఇంకా దాని మీద డిబేట్ ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ప్లీజ్. మార్ఫింగ్ అనేది యు ఆర్ మ్యానిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుందంటే, టేక్స్ ఆన్ ఏ డేటా, మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అవును. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా కూడా దట్ టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్. మన కటింగ్ పేస్టింగ్ టైం లో కూడా చేశారు. కరెక్ట్. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CNN, ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకోండి అమెరికాలో. ఒక టాప్ జర్నలిస్టులు CNN లో ఉంటారు, ఇక్కడ ఏమో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒకడు క్రియేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటి, అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, CNN, ఫాక్స్ వాళ్ళు కూర్చొని మాట్లాడటం అనేది జరగదు, ఎవ్వడు నమ్మడు. కానీ ఇది కూడా చూపించగలుగుతుంది, ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని వాడి ఉద్దేశం అది చేయటానికి. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో అంటే కొన్న పవర్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా, లేకపోతే వీళ్ళు గుడిపుటాన్ని చేస్తున్న అందరు లోపల కలిసిపోయారని చేశాడా అనే ఇంటెంట్ అనేది ముఖ్యం. చూపించడానికి అది నేను చెప్పేది. అప్పుడు నేను నా మీద ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నారు సార్? ఇది ఇందులో వెన్ యూ పోస్టెడ్ యువర్ థింగ్ ఏది అదా? ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన లేదు, నాకు తెలియదు. అదే చెప్తున్నానండి. అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా నాకు ఒక 1 year బ్యాక్ 1000 ట్వీట్ల తర్వాత పెట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. ట్విట్టర్ అకౌంట్ లోంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా అది. దానికి మీ లాయర్ ఏమంటున్నాడు, క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది అది. నేను అదే అంటున్నానండి, అది పోలీసే కదా చేసేది, మేము ఎలా చేస్తాం? అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్. వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి, అక్కడి నుంచి క్లౌడ్ నుంచి తీసుకోవడానికి. వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా. But they could not do it kada in spite of the time they have consumed. See, that is what he's saying, no. అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ప్రైమా ఫేసి ఇదే లేదు అని అంటున్నాడు అతను. ప్రైమా ఫేసియే లేదని దట్ ఈస్ వాట్ ఇన్ఫరెన్స్ ఫైనల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన CNN, ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా
వాళ్ళ లోపల నుంచి వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడుపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఇది నువ్వు తీసుకో, ఇప్పుడు ఇంత నువ్వు సంపాదించుకో, నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి. దట్ వీడియో ఇస్ పాసిబుల్ టు డూ టుడే. ఏ టైంలో చేయొచ్చు వీడియో, ఆల్రెడీ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది, అదే పుష్ప మీద హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.